మీ పేరేనా? నా పేరు పురుషోత్తం అండి. ఎవరైనా? కర్నూలు జిల్లా. ఏం చేస్తుంటారు? డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటామండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు. సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన అన్నట్టుగానే 3 రాజధాని డెవలప్ చేసిన, లేదు ఒక రాజధాని డెవలప్ చేసిన, ఇప్పుడు వచ్చేసరికి కొంత కాకపోయినా కొంత నిరుద్యోగ సంఖ్య తగ్గేదని అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? సరే, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఏం లేదండి మొత్తానికైతే. కానీ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తలోన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు కదా, ఆయన మనకున్న బడ్జెట్తో ఆయన బేరే చేసుకొని అమరావతి రాజధాని అని చెప్పారండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఒకరు పెట్టిన రాజధాని ఇంకొకరు డెవలప్ చేయాలంటే వాళ్ళకి నామోషిగా ఉంటుందండి. అందుకని ఈయన మన ఆర్థిక పరిస్థితులు చూసుకోకుండా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 రాజధానులు అని చెప్పాడండి. కానీ 3 రాజధానులు ఎలా చేస్తాడండి? మన దగ్గర ఉండే బడ్జెట్కి ఓన్లీ ఒక రాజధాని సరిపెట్టుకోవడమే చాలా కష్టంగా అవుతుంది. అట్లాంటిది 3 రాజధానులు డెవలప్ చేస్తానంటున్నాడండి. దీన్ని మనం ఎంతవరకు అంచనా వేసుకోవాలో మనకే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో నేను నవరత్నాల్లో కూడా కనిపించు ప్రతి ఒక్క జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే నోటిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అనుకునే వాళ్ళు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏపీబీఎస్సీ కావచ్చు, ఇలా ప్రతి సంవత్సరం ఎంతో కొంత రిలీజ్ చేస్తామన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికి వచ్చేసరికి డిఎస్సీ మీలాంటి వాళ్ళు 4 సంవత్సరాలు అవుతుంది సరిగ్గా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా లేదు. అదేవిధంగా మొన్న చాలా తక్కువగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రిలీజ్ చేసినట్టున్నారు. మొన్న నామమాత్రంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టున్నారు. దాని మీద మీరేమంటారు సార్? మన రాష్ట్రంలోన నిరుద్యోగ సమస్య చాలా ఉందండి. పోయిన ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఏం ఉద్యోగాలు ఇచ్చారండి ఆయన మేము ఏమి నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అని చెప్తే, ఆయన కొత్తలో రాగానే ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము సచివాలయం ఉద్యోగాలని అంటున్నాడు. ఆ ఉద్యోగాలు అనేంటి ఇంతకీ ఎంతసేపు ఉన్నా కూడా ఆయన క్యాడర్ పెంచుకొని రేపు పొద్దున ఎలక్షన్లోనే ఇది ఒక స్ట్రాటజీ. వాళ్ళు మన కింద సపోర్ట్ చేస్తారు ఆ ఉద్యోగులందరూ. నెక్స్ట్ మన ప్రభుత్వం రావడానికి ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని నిజమైన ఉద్యోగాలు అంటే ఏంటండి? ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి. మన రాష్ట్రంలోన మన 2 తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి గురించి నిరుద్యోగులు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చేస్తున్నారో తెలుసా అండి? 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్క డిఎస్సి మీద 10 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఆ 10 లక్షల మందిలో ఎన్ని కుటుంబాలు మనము ఆధారపడినారో మీరు లెక్కేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి డిఎస్సి గురించి ఒకటి చెప్పాడండి మాకు. నవరత్నాల్లో భాగంగా మనం అధికారంలోకి రాగానే 23,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు. ఆ రోజు చెప్పిన విషయం ఏమి? చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 7,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆయన ఏమన్నారు? బాబు గారు ఎన్ని ఇచ్చారు? 7,500 ఇచ్చారు. కానీ మనం అధికారంలో రాగానే మెగా డిఎస్సి ఇస్తామని బల్లగుద్దు చెప్పారండి. కానీ ఇంతవరకు అయింది, అధికారంలో రాగానే ఒక్క డిఎస్సి పోస్టు కూడా వదిలేదండి. ఇంకా 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఒక్క డిఎస్సి పోస్టు కూడా లేదు. ఇప్పటికీ దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఈ డిఎస్సి గురించి 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. మేము 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతూ అవనిగడ్డలోనే ఉండామండి. మేము ఇంటి దగ్గర ఎన్ని కష్టాలు ఓర్చుకొని ఇంటి దగ్గర పొలం పనులకు పోయి మాది పేద తరగతి కుటుంబం అండి. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేది ఎవరండి? ఇప్పుడు బాగా డబ్బున్న డిఎస్సికి ప్రిపేర్ అవుతారండి. వాళ్ళు ఏదో ఒకటి సాఫ్ట్వేర్ సైడ్ ఏదో ఒకటి వెళ్ళిపోతారు. కానీ మధ్యతరగతి కుటుంబీకులు ఒక్కటే మన డిఎస్సి గురించి కానీ దీని గురించి ఆలోచించి ఇది తక్కువ బడ్జెట్లో చదువుకోవచ్చు, జాబ్ కొట్టాలి ఎట్లా అనగానే ఆలోచిస్తారండి. మేము 4 సంవత్సరాల నుంచి అవనగడ్డలో నుండి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వంకి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందండి. దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు. మేము ఇంటి దగ్గర పని చేసుకుంటూ పొలం పనులకు పోతూ ఒక 70,000 50,000 సంపాదించుకొని ఇక్కడికి వచ్చేసి అవి అయిపోయేంత వరకు ప్రిపేర్ అవుతూ ఉన్నాం 4 సంవత్సరాల నుంచి. ఇప్పటికీ ఇంకా అందరూ
అవనిగడ్డలోన ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారండి. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఎవరికి, ఇంక ఇస్తారో లేదో అనేది తెలియదు. అందుకని ఇప్పటికే 4 సంవత్సరాలు వెయిట్ చేసాం మనము, ఇంక ఇస్తాదో లేదో తెలియదు. అందుకని చాలామంది రోజు రోజుకి ఆశలు అనేవి చిమ్మగిల్లిపోతున్నాయండి ఇంక ప్రభుత్వం మీద. ఒక్క 4 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర అమ్మ ఇప్పుడు ఇస్తాడే, జగనన్న వచ్చాడు కదా ఇప్పుడు ఇస్తాడని ఇంకా వెయిట్ చేసుకుంటున్నామండి. కానీ ఇప్పటికీ వాళ్ళ గురించి ఏం స్పందన లేదు. అందుకే మా ఫ్రెండ్స్ చాలామంది మా రూమ్లోనే వెళ్ళిపోయారండి ఇంటికి. ఇంకా మాకైతే ఇంకా ఆశ లేదురా వెళ్ళిపోతాము అని అంటున్నారు. అవురా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, ఇందుకు 4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యావు కదా, ఇంటికి పోతే ఇన్నాళ్ళు ఏం చేసావు, నువ్వేం సమాధానం చెప్తావు? ఏం చెప్తానరా, ఏదో ఒకటి చూసుకుంటాం ప్రైవేట్గా అని చెప్తాను. ఇప్పటికీ మేము మా ఏజ్ మించిపోతుందండి, 30 పైన ఉంది మాకు ఏజ్. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మా యవ్వనమంతా ఇక్కడ దారిపోసాము, ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి దారిపోసాము. ఇంకా మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అదే సంపాదించింటే ఎన్ని డబ్బులు అవుతుందండి? అదే ఏదో బిజినెస్ చేసుకుని ఎన్ని డబ్బులు అవుతుంది? మా యవ్వనమంతా ఇక్కడ కోల్పోయాము. ఈ ప్రభుత్వమే మమ్మల్ని అలా చేసేసిందనమాట. ఇప్పటికీ అండి మా ఫ్రెండ్స్ రోజుకో 10 మంది అవనిగడ్డ నుంచి వెళ్ళిపోతానున్నారు. కానీ మేము ఇంకా ఇస్తాడని డబ్బులు లేకోకున్నా కూడా ఇక్కడ కట్టీతలని, ఇక్కడ మోదిముడి, ఇక్కడ అశ్వరావుపాలెము ఇటు సైడ్ అంతా పోతున్నామండి. ఇప్పటికీ నేను ఈరోజు కూడా పనికి పోయి అన్న ఫోన్ చేసి ఇటుకు వచ్చాము. ఇప్పటికీ మేము ఈ రోజు పనికి పోతున్నాము. 1250 రూపాయలు వచ్చింది ఈరోజు మాకు. 1250 రూపాయలు. పొద్దున 9 గంటలకి రూమ్లోన అన్నం పెట్టుకొని కూర చేసుకొని వండుకొని బాక్స్ కట్టుకొని సైకాన్లు వేసుకొని పక్కూరికి మోదుమూడికి అట్లా గ్రామాలకి పోయి పొద్దున్న 9కి పోతే సాయంత్రం 6 వరకు పని చేసుకొని వచ్చాం. ఎందుకంటే ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు సాగుతారండి? ఒక కొడుకు యవ్వనంలో ఉన్నాడు, వాడు చూసుకోకుండా ఉంటే ముసలిన తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలు డబ్బులు వేస్తారు మనకి? రూమ్ రెంట్లు కట్టుకోవాలి, మెస్సులకి కట్టుకోవాలి, ఇవన్నీ ఎలా వస్తాయి? అందుకని మేము డైలీ 2 రోజులు చదువుకుంటూ 2 రోజులు పొలం పనులకు పోతూ తెచ్చుకొని ఇంకా ఇస్తాడని ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నామండి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి, కొత్తగా ఒక కంపెనీ కూడా వచ్చింది లేదు. దీని మీద సంబంధించినంత వరకు ఒకటి వచ్చేసరికి విద్యాశాఖ అధికారి ఏమో మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పి విద్యాశాఖ అధికారి అయితే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు వచ్చేసరికి ఐటీ కంపెనీల గురించి పట్టించుకోకుండా మేము ఉద్యోగాలు ఇవ్వకపోవటం ఏంటి, ఫిష్ మార్ట్లు తీసుకొచ్చాము అంటున్నారు, అది ఇది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? గత ప్రభుత్వంతో పోల్చుకొని ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమర్ రాజా కంపెనీస్ అని, కియా కంపెనీలని చాలా ఉన్నాయండి. ఎందుకంటే సోర్స్ ఎక్కువ, వాళ్ళకి విదేశం నుంచి ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేవాళ్ళు. అప్పుడు కొద్దిగా మనము వాళ్ళతోనే డీలింగ్ చేసుకొని కుదుర్చుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏది లేదండి, ఉన్న కంపెనీలన్నీ వాళ్ళతో డీలింగ్ లేదు, ఏం లేదు, వదిలేసినారు. ఎంతసేపు ఉన్నా కూడా మనం డబ్బులు ఎలా రాబట్టుకోవాలి, పథకాలకి ఎలా డబ్బులు ఇవ్వాలి, ఏ ఆస్తులు అమ్మితే ఆ పథకానికి మనము కూడబెట్టుకోవచ్చు, దేని మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తే ఆ పథకానికి మనము డబ్బులు ఇవ్వచ్చు అని ఎంతసేపు ఉన్నా దీని గురించి ఆలోచిస్తున్నారు. కానీ అంతేగాని అవును మన రాష్ట్రానికి కంపెనీలు వస్తే నిరుద్యోగులు, ప్రైవేట్ కంపెనీలు వచ్చినా కూడా నిరుద్యోగత అంత ఎంతో తగ్గుతుంది కదండి. ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, ఎక్కువ చదువుకోవడం వల్ల ఎక్కువ నిరుద్యోగత అన్నారు. ఇంకా దాంట్లో బాగా చదువుకున్నారని ఇంకా అప్రిషియేట్ చేయాలి. అది కాకుండా ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారంటున్నారు ఏంటండి? మరి చదువుకున్నారు, ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉన్నారు కరెక్టే, కానీ అన్ని రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఎంతసేపు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నంతలో ఇచ్చినా ప్రైవేట్ సోర్స్ అని చూపించాలి కదా. ఎందుకంటే పెట్టుబడులను వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు కొన్ని చేసుకుంటూ ఉంటే అట్లా నిరుద్యోగం తగ్గుతుంది కదండి. అది ఎంతసేపు ఉన్నా కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్లు ఇయ్యరు, నిరుద్యోగులు ఇట్నే మిగిలిపోతారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు.